Okay, next problem from trigonometric functions. So question ఇలా ఉంది 2 cos pi by 13 into cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 ఈ విధంగా ఉంది. ఈ వాల్యూ మొత్తం కూడా మనం జీరోగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ pi by 13ని ఏగా తీసుకుందాం, 9 pi by 13ని b అనుకున్నట్లయితే ఈ ఫస్ట్ టర్మ్ అనేది 2 cos a cos b. సో ఆ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. 2 cos a cos b, 2 cos a cos b వచ్చేసి cos of a plus b plus cos of a minus b. సో ఈ ఫార్ములా మనం ఫస్ట్ టర్మ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లెట్ us see that cos of a plus b, a అంటే pi by 13 ప్లస్ b అంటే 9 pi by 13, అట్లానే ప్లస్ కాస్ ఏ మైనస్ బి, ఏ అంటే పై బై 13 మైనస్ బి అంటే మైనస్ 9 పై బై 13. సో ఇవి యాజ్ టీస్గా అలానే ఉంటాయి. కాస్ 3 పై బై 13 ప్లస్ కాస్ 5 పై బై 13. ఓకే, సో ఈ ఫస్ట్ బ్రాకెట్లో మనం ఎల్సిఎం తీసుకుందాం. సో డినామినేటర్స్ రెండు కూడా 13 13. సో న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవడమే. పై ప్లస్ 9 పై 10 పై బై 13. అట్లానే సెకండ్ టర్మ్ వచ్చేసి కాస్ 13 13. సో ఎల్సిఎం 13, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, మనం న్యూమరేటర్స్ని మైనస్ చేయాలి. పై మైనస్ 9 పై మైనస్ 8 పై బై 13 వస్తుంది. ఓకే, సో మైనస్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, పై మైనస్ 9 పై మైనస్ 8 పై బై 13. అట్లానే ఇక్కడ కాస్ 3 పై బై 13, అట్లానే కాస్ 5 పై బై 13. సో మనకి నెగిటివ్ యాంగిల్స్కి సంబంధించి ఫార్ములా కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ థీటా. అంటే కాస్కి నెగిటివ్ యాంగిల్ ఉన్నా కూడా మనకి ప్లస్గా ఉంటుంది, అందువల్ల ఇది ప్లస్ అయిపోతుంది. సో ఇట్ బికమ్ కాస్ 10 పై బై 13 cos 8 pi by 13 cos 3 pi by 13 plus cos 5 pi by 13. సో ఇక్కడ మొత్తం మనకి 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ ఉన్నటువంటి యాంగిల్స్ మనం యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 10 pi by 13 అలానే 3 pi by 13 రెండు యాడ్ చేస్తే 13 pi by 13, అంటే 13 13 క్యాన్సిల్ అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 180 వస్తుంది. అట్లానే సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ 8 pi by 13 ప్లస్ 5 pi by 13, ఇక్కడ కూడా 8 ప్లస్ 5 13 pi by 13, 13 13 క్యాన్సిల్ అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 వస్తుంది. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 వస్తే కాస్ ఏ ప్లస్ కాస్ బి అనేది 0 అని మనకి ఆబ్జెక్టివ్ పరంగా మనకి ఆ ఫార్ములా ఆల్రెడీ ఉంది. సో మనం ఆ ఫార్ములాని అప్లై చేసుకున్నాం ఇక్కడ. సో దానికి సంబంధించినటువంటి ఫార్ములా. సో ఈ 10 pi by 13ని మనం కాస్ 3 pi by 13 వచ్చేలాగా మనం మార్చుకోవచ్చు. సో దాన్ని ఈ విధంగా రాస్తున్నాను, కాస్ పై మైనస్ 3 pi by 13. ఓకే, 10 pi by 13ని 3 pi by 13 ఈ థర్డ్ టర్మ్లోకి మార్చేలాగా నేను రాస్తున్నాను. అట్లానే సెకండ్ టర్మ్ని ఫోర్త్ టర్మ్ వచ్చేలాగా 8 pi by 13ని మనం ఈ విధంగా పై మైనస్ 5 pi by 13. ఓకే, సో అంటే 180లో నుండి 3 pi by 13 మైనస్ చేస్తే 10 pi by 13 వస్తుంది. అదే 180లో నుండి 5 pi by 13 మైనస్ చేస్తే 8 pi by 13 వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 13 pi మైనస్ 3 pi విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 pi by 13. ఇక్కడ కూడా 13 pi మైనస్ 5 pi విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 pi by 13. ఓకే, కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. థర్డ్ అండ్ ఫోర్త్ మళ్ళీ యాజ్ టీస్. ఓకే, సో ఇప్పుడు మీకు కాస్ 180 మైనస్ థీటా, ఈ 3 pi by 13ని థీటా అనుకున్నట్లయితే కాస్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా మైనస్ కాస్ 3 pi by 13. ఇక్కడ కూడా కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా మైనస్ కాస్ 5 pi by 13. సో లాస్ట్ 2 టర్మ్స్ ప్లస్ కాస్ 3 pi by 13
ప్లస్ కాస్ 5π/13. సో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అండ్ థర్డ్ వన్ బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సైన్స్ అండ్ ఈక్వల్. మైనస్ కాస్ 3π/13 ప్లస్ కాస్ 3π/13 both are cancelled to each other. And second and fourth one minus cos 5π/13 plus cos 5π/13 both are equal and having different signs, so they are also cancelled each other. So మొత్తం cancel అయిపోతే we get the answer 0. Okay, that is the solution. Thank you.